కొంతమంది మీకు కంప్లైంట్స్ ఇస్తుంటారు. అన్న చెస్ట్ పార్ట్ అనేది ఒక సైడ్ బాగానే ఫిట్టింగ్ వచ్చింది. ఇంకొక సైడ్ కొంచెం ఫిట్టింగ్ రాలేదు. టైట్‌గా ఉంది, లూజ్‌గా ఉంది అని అంటుంటారు. ఎందుకు? అంత జాకెట్ సెట్ అయింది. ఫ్రంట్ పార్ట్ కుదరలేదు అని. అంటే ఇప్పుడు ఒకటి చూడండి, జాకెట్ రిటర్న్ వచ్చేంత పని మనం పెట్టుకోవద్దు. అన్ని కూడా జాగ్రత్తగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం పర్ఫెక్ట్‌గా ఉన్నా, ఫినిషింగ్ బాగాలేదనుకోండి, మనకు అమౌంట్ అనేది ఎక్కువ తీసుకోవడానికి రాదు. ఒకవేళ ఫినిషింగ్ అనేది మీకు ఎంత నీట్‌గా ఇచ్చినా, ఫిట్టింగ్ గనుక పర్ఫెక్ట్‌గా లేదనుకోండి, అప్పుడేమవుతది, అమౌంట్ ఇవ్వకపోగా జాకెట్ మంచిగా సెట్ చేసి ఇవ్వండి అని చెప్పేసి రిపేర్‌కి ఇస్తారు మళ్ళీ. సో, ఎంత బాగా స్టిచ్ చేసినా కూడా ఫ్రంట్ పార్ట్‌లోనే ఎక్కువ మందికి మిస్టేక్స్ వస్తున్నాయి. కామెంట్స్ కూడా అవే పెడుతుంటారు. అన్న ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వలేదు. మిగతాదంతా ఓకే అని చెప్పి. సో, ఫ్రంట్ పార్ట్‌లో ఎక్కడ సెట్ అవ్వలేదు అంటే కొలత జాకెట్‌తో కంపేర్ చేసినప్పుడు ఈక్వల్‌గా లేదు. కొలత జాకెట్ లాగా రాలేదు యాస్ ఇట్ ఈస్‌గా అని చెప్పి ఎక్కువ మంది అడుగుతుంటారు. ఈ వీడియోలో కొలత జాకెట్‌లో ఫ్రంట్ పార్ట్ ఎట్లయితే ఉందో యాస్ ఇట్ ఈస్‌గా సేమ్ టు సేమ్ ఎట్లా మనం డ్రా చేసుకోవాలి అనేది క్లియర్‌గా చూపిస్తాను. చాలా మందికి డౌట్ ఉంది కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఆల్మోస్ట్ మీకు ఫ్రంట్ పార్ట్‌లో ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. ఓకేనా? ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే. మనకి ఇంతకుముందు వీడియోస్‌లో బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ జేసుకోవాలి, ఇదే కొలత జాకెట్‌ని యూజ్ చేసుకొని అనేది చూపించిన, హ్యాండ్ గూడా పర్ఫెక్ట్‌గా కొలత జాకెట్‌ని యూజ్ చేసుకొని ఎలా కట్ జేసుకోవాలి అనేది పర్ఫెక్ట్‌గా చూపించిన. సో, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అనేది జాకెట్‌లో ఎట్లున్నాయి అట్లా యాస్ ఇట్ ఈస్‌గా వచ్చేస్తది కుట్టిన తర్వాత. ఖర్చులు అవన్నీ గూడా మనం యాడ్ చేసుకొని పెట్టేసుకున్నాం. ఒకవేళ చూడని వాళ్ళుంటే క్లాస్ 1 నుంచి క్లియర్‌గా చూడండి. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ అన్ని గూడా మీకు క్లియర్‌గా చూపించిన. డౌట్ ఉన్న వాళ్ళు బ్యాక్ పార్ట్‌లో మాకు ఈ డౌట్ ఉంది అనుకునే వాళ్ళు వీడియోని చూడండి. లేదు అంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ వీడియోని క్లియర్‌గా చూడండి. అయితే ఇప్పటివరకి మనకి మామూలుగా ఈ క్లోజ్ అనేది క్లాత్‌లో క్లోజ్ అనేది మన వైపునకు ఉంటుంది. ఈ ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్ వైపున ఉంటది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మీరు స్ట్రెయిట్ కటింగ్ పెట్టినా సరే, క్రాస్ కటింగ్ పెట్టినా సరే ఓపెన్స్ అనేది మన వైపునకు వచ్చేలాగా తిప్పేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ పెట్టుకుంటాం. మనకి జాయింట్ ఉన్న పార్ట్‌ని వదిలేయాలన్నమాట. నడుము బెల్ట్‌కో, షేప్ బెల్ట్‌కో దేనికో యూజ్ అవుతది. సో, ఓపెన్స్ మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం మళ్ళీ అన్ని మెజర్‌మెంట్స్ విడిగా మార్కింగ్ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ పీస్ ఉంటది గదా! ఈ బ్యాక్ పార్ట్ పీస్‌ని యూజ్ చేసుకొని డ్రా చేసి కట్ చేసుకోవచ్చు మనం. దానికంటే ముందు కొలత జాకెట్ తీసుకొని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్‌లో క్రాస్ కటింగ్ ఉందా? స్ట్రెయిట్ కటింగ్ ఉందా? అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అయితే చాలా మందికి క్రాస్ కటింగ్, స్ట్రెయిట్ కటింగ్ ఏంటి అంటే కూడా క్లియర్‌గా తెలవదు. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇదొచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్. ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ పీసు, ఇది బ్యాక్ పార్ట్ పీసు. సో, ఫ్రంట్ పార్ట్‌లో క్రాస్ కటింగ్ ఎట్లా చెక్ జేయాలి అంటే, మనకు ఈ షోల్డర్ జాయింట్ ఉంది గదా! ఈ జాయింట్ దగ్గర నుంచి ఒక జానెడు దూరం, ఇదిగోండి ఇలా ఒక జానెడు దూరంలో ఇక్కడ పట్టుకోండి. ఈ షోల్డర్ దగ్గర ఇట్లా పట్టుకొని ఇట్లా లాగండి. లాగినప్పుడు ఏమవుతుంది ఇది క్రాస్‌గా ఇదిగోండి ఇక్కడ మొత్తం కూడా ముడతలొస్తున్నాయి క్రాస్‌గా. ఇదిగోండి ఇట్లా. సో, ఇట్లా ముడతలొచ్చినయి అంటే ఈ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్‌లో ఉంది అని అర్థం. సపోజ్ ఇప్పుడు మీకు ఇటువైపున చూపిస్తా చూడండి. ఇదొచ్చి బ్యాక్ పార్ట్. ఈ జాయింట్ దగ్గర నుంచి ఒక జాన దూరం పట్టుకోండి ఇక్కడ. ఇట్లా పట్టుకొని దీన్ని లాగి చూడండి మనకిక్కడ సాగుతలేదు. టైట్‌గా ఉంది. ఇట్లా లాగినప్పుడు టైట్‌గా ఉంటుంది. అంటే బ్యాక్ పార్ట్ మనకు స్ట్రెయిట్ కటింగ్‌లోనే పెట్టుకుంటాం. ఫ్రంట్ పార్ట్‌లో కూడా సేమ్ ఇట్లానే స్ట్రెయిట్‌గా లాగితే సాగకుండా స్టిఫ్‌గా ఉందనుకోండి. అప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ స్ట్రెయిట్ కటింగ్‌లో పెట్టుకోవాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది సాగుతుంది కదా! ఇట్లా సాగుతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ వచ్చేలా పెట్టుకోవాలి. కాసేపు దీన్ని పక్కన పెట్టేద్దాం. అయితే ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ ఉంది కదా! దీన్ని మనం క్రాస్ కటింగ్ వచ్చేలాగా చేయాలి ఫ్రంట్ పార్ట్‌లో. ఏ విధంగా చేసుకోవాలి మరి దీనికోసం అంటే, ఇప్పుడు క్లాత్ ఎట్లుంది మనకు ఫోల్డింగ్ ఇదిగోండి. ఈ ఓపెన్స్ అనేది మన వైపునకు ఉండి, ఈ క్లాత్ ఇట్లా స్ట్రెయిట్‌గా ఉంది కదా! సో, ఇప్పుడు ఈ పీస్‌ని బ్యాక్ పార్ట్ పీస్‌ని ఇట్లా కరెక్ట్‌గా మనకి నిలువుగా వచ్చేలాగా ఇట్లా పెట్టినామనుకోండి, ఫ్రంట్ పార్ట్ స్ట్రెయిట్ కటింగ్‌లో వస్తుంది. ఇట్లా పెట్టినా స్ట్రెయిట్ కటింగ్‌లోనే వస్తుంది. లేదు అంటే ఈ విధంగా పెట్టేసుకున్నా కూడా స్ట్రెయిట్ కటింగ్‌లోనే వస్తుంది. క్రాస్ అంటే ఏంది మరి? ఇట్లా గాకుండా ఈ మూలలాగొచ్చింది మనకు క్రాస్ కటింగ్. సో, ఇప్పుడు ఈ మూలకొచ్చేలాగా దీన్ని ఇట్లా తిప్పాలి. ఇంతే. ఇలా తిప్పేసుకొని మనం డ్రా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ వస్తుంది. దీంట్లో మళ్ళీ ఫుల్ క్రాసు, కొంచెం క్రాస్ అని గూడా ఉంటుందండి. మన ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. మాక్సిమం ఫుల్ క్రాసే పెడతారు ఎక్కువ మంది. ఫుల్ క్రాస్ అంటే ఇట్లా. ఈ కార్నర్‌కి ఇట్లా వచ్చేలాగా. కొంచెం క్రాస్ తగ్గించాలి అంటే, మరీ ఇట్లా స్ట్రెయిట్‌గా ఉన్నదాన్ని కొద్దిగంత తిప్పేస్తే కొంచెం క్రాస్ వస్తది. ఇంకొంచెం దింపితే ఇంకొంచెం ఎక్కువ క్రాస్ వస్తది. ఇట్లా ఎగ్జాక్ట్‌గా ఇట్లా పెట్టేసుకున్నాము అంటే, మనకి ఎగ్జాక్ట్‌గా ఫుల్ క్రాస్‌లో వచ్చేస్తదనమాట. ఇప్పుడు ఆల్రెడీ కొలత జాకెట్‌లో క్రాస్ కటింగ్ ఉంది కాబట్టి, దీన్ని ఏం చేస్తామంటే, ఇట్లా క్రాస్‌గా వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసే కంటే ముందు, మనకి మిగతాదేది షేప్ బెల్ట్ కట్ చేయాల్సి ఉంటది. క్లాత్ సరిపోయేలాగా చూసుకోవాలి. సో, దానికోసం ఏం చేస్తారంటే
ఈ హ్యాండ్ కర్వ్ షేప్ ఏదైతే కట్ చేసినామో ఈ రౌండ్ షేప్ పక్కన బ్యాక్ పార్ట్‌లో ఈ రౌండ్ షేప్ వచ్చేలాగా పెట్టండి. బ్యాక్ పార్ట్‌లో చంక రౌండ్ ఉంది గదా! ఇది ఇట్లా తిప్పండి. దీనికి సమానంగా ఇట్లా పెట్టుకుంటే మీకు దీంట్లో మళ్ళీ మనకి ఇక్కడ షేప్ బెల్ట్ కట్ చేస్తాం. ఇటువైపున 2 షేప్ బెల్టులొస్తాయి. ఇటువైపున 2 షేప్ బెల్టులొస్తాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి నడుం బెల్ట్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మిగతా పార్ట్‌లో నుంచి చంక జాయింట్‌లకు ఉక్సుల పట్టి, కాజా పట్టి దేనికో తీసుకోవచ్చు. సూట్ అయితది. ఇట్లా పెట్టేసుకోండి మీరు. ఎక్కడంటే అక్కడ పెట్టకుండా. ఇప్పుడు ఇట్లా పెట్టిన తర్వాత దీంట్లో చాలా మంది కొంచెం ఇట్లా ఫోల్డింగ్ చేసి చుట్టూ డ్రా చేస్తారు కదా! మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా చూపిస్తా. ఇట్లా ఫోల్డింగ్స్ అట్లేం చేయకుండా ఫస్ట్ ఎట్లుందో అట్లా చుట్టూ మార్కింగ్ చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ బ్యాక్ పార్ట్ పీస్‌ని పక్కన పెట్టేసుకోండి. దాంతో ప్రస్తుతానికైతే పని లేదు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ లైన్ ఉంది గదా! దీన్ని పైకి ఎక్స్‌టెండ్ చేయండి. ఫస్ట్ చేయాల్సిన పని ఇదే. ఈ లైన్‌ని పైకి తీయాలి. ఎందుకు అంటే బ్యాక్ డీప్ ఇంత కిందకుంది. ఫ్రంట్ డీప్ ఇంత కిందకి ఎవరికి ఉండదు. కొంచెం పైకుంటది కాబట్టి లైన్‌ని పైకి ఎక్స్‌టెండ్ చేసుకోండి. తర్వాత హుక్స్‌ల పట్టి, కాజా పట్టి ఖర్చు కోసం అని చెప్పేసి ఒక పావించ్ ఎక్స్‌ట్రా తీసుకోండి. ఇంక ఇది ఖచ్చితంగా చేయాల్సిందే ఫ్రంట్ ఓపెన్ పెట్టినప్పుడు. హుక్స్‌ల పట్టి, కాజా పట్టి ఖర్చు జాకెట్ లోపల ఉంటది. మనకు కనిపించదు. సో, ఇది మనం ఎక్స్‌ట్రా అనేది ముందుకు డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు ఇందాక చెప్పిన బ్యాక్ డీప్ ఇంత కిందకుంది. ఫ్రంట్ డీప్ ఇంత కిందకుండదు. పైకుంటుంది అని. ఆ పైకొచ్చేది ఏ విధంగా డ్రా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఆల్రెడీ ఖర్చు కోసం వచ్చింది మనకు బ్యాక్ పార్ట్‌లో కింద ఖర్చు కోసం హాఫ్ ఇంచు తీసుకున్నాం. పైన కూడా ఖర్చు కోసం హాఫ్ ఇంచు తీసుకున్నాం. ఆ ఖర్చుని ఫస్ట్ ఒకసారి డ్రా చేయండి ఇక్కడ. ఇట్లా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు కొలత జాకెట్‌లో ఫ్రంట్ పార్ట్‌లో ఇక్కడ హుక్స్‌లు ఉంటాయి చూడండి. హుక్స్‌ల పట్టి పార్ట్ ఉంటదిగా ఈ పార్ట్‌ని మీరు తీసుకోండి. ఇట్లా రివర్స్ వచ్చేలాగా తీసుకొని ఇప్పుడు మనకి ఏదైతే హాఫ్ ఇంచ్ ఇక్కడ లైన్ డ్రా చేసినామో ఈ లైన్‌కి సమానంగా షోల్డర్‌ని ఈ విధంగా పెట్టుకోండి. ఇట్లా. అటువైపున హాఫ్ ఇంచు ఖర్చు బయటికి ఉంచుకోవాలి. ఇటువైపున ఒక పావించు ముందుకు ఉంచుకోవాలి. ఇట్లా మధ్యలో వచ్చేలాగా పెట్టాలి. పైన హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే క్రాస్ కటింగ్‌లో ఉంది కాబట్టి మరీ లాగొద్దు. జస్ట్ ఇట్లా నీట్‌గా అనుకోండి అంతే. ముడతలు లేకుండా. ఇదిగోండి ఇట్లా ఉంది గదా! దీన్ని ఏం చేయాలంటే ఇలా నీట్‌గా అనుకోని ఇప్పుడు ఈ రౌండ్ షేప్‌ని కరెక్ట్ ఇట్లా పెట్టుకోండి. ఇట్లా. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని, ఇప్పుడు ఇక్కడ మనకి రౌండ్ షేప్ ఎక్కడి వరకు ఉంది చూసుకోవాలి. మనకి ఇదిగోండి పై వైపున జరగకుండా చూసుకోవాలి ఈ విధంగా. ఇట్లా. మరీ గీత టచ్ కాకుంటే వదిలేసేయండి. ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకే పెట్టేసుకోండి. మరీ ఇట్లా లాగిండ్రనుకోండి నెక్ పైకొచ్చేస్తది మళ్ళీ. ఇది ఎక్కడి వరకు మీకు రౌండ్ షేప్ వస్తుందో అంతే రౌండ్‌కి వచ్చేలాగా పెట్టుకోండి. ఇప్పుడు డీప్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది. ఇలా ఒక మార్కింగ్ చేసుకొని, దీనికి పైన ఒక పావించి ఎక్స్‌ట్రా మార్కింగ్ చేసుకోండి. ఎందుకు అంటే ఇక్కడ చూడండి పైపింగ్ ఏసిర్రు ఇక్కడ ఈ జాకెట్‌లో ఫ్రంట్ నెక్. సో, పైపింగ్‌కి ఒక పావించు ఖర్చు లోపలికి ఎళ్ళిపోయింది ఇది. ఇది గనుక ఇప్పినామనుకోండి ఒక పావించు ముందుకొస్తది ఇక్కడ. అంటే ఫోల్డింగ్ లోపలికి ఒక పావించు పోయిన తర్వాత మనకి ఇక్కడ మార్కింగ్ చేసినాం. సో, ఇప్పుడు కట్ చేసేదానికి ఒక పావించు పైకి ఖర్చు తీయాలి. మనం కుట్టింది తర్వాత కూడా మళ్ళీ ఫోల్డింగ్‌కెళ్ళిపోయి ఇదే మెజర్‌మెంట్‌కి రెడీ అవుతది. ఒక పావించు పైకి తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకొని, పైన లైన్ ఏదైతే వచ్చిందో ఈ లైన్‌కి సమానంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇది కూడా అంతే. ఇదిగోండి ఇక్కడ వరకు స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత దీంట్లో మనం రౌండ్ షేప్ తీసుకోవాలి. అయితే కొలత జాకెట్‌లో ఫ్రంట్ పార్ట్‌లో కొంతమంది బ్రాడ్ ఇష్టపడతారు. కొంతమంది బ్రాడ్ ఇష్టపడరు. అది కస్టమర్ జాకెట్ ఏసుకొని వచ్చినప్పుడు వాళ్ళ బాడీ పైన చూస్తే మనకు అర్థమవుతది. వాళ్ళు బ్రాడ్‌నెస్ తీసుకుంటున్నారా? లేదంటే ఉన్న దాంట్లోనే పెట్టుకుంటున్నారా? అనేది మనకు క్లియర్‌గా అర్థమైపోతది. సో, మాక్సిమం బ్రాడ్‌నెస్ అనేది ఎక్కువ మంది పెట్టించుకుంటారండి. కొంచెం ఏజ్డ్ వాళ్ళు మాత్రమే పెట్టించుకోరు. బ్రాడ్‌నెస్ అక్కర్లేదు అంటే ఏదైతే డబ్బా షేప్ వచ్చిందో ఇదే డబ్బా షేప్‌లో రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. బ్రాడ్‌నెస్ పెట్టాలి అంటే మాత్రం ఈ లైన్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు బయటికి ఒక మార్కింగ్ చేసుకొని, ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి పై వరకు ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. అంటే హాఫ్ ఇంచు ఖచ్చితంగా అని కాదు. మీరు పావించు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన ఈ డబ్బా షేప్‌లో మీరు రౌండ్ షేప్ పెట్టుకోండి. బ్రాడ్‌నెస్ కావాలి అనుకుంటే, బ్రాడ్‌నెస్ అనేది వద్దు అనుకుంటే ఉన్న డబ్బా షేప్‌లోనే రౌండ్ షేప్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు పైన హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసినాం. పైపింగ్ కోసం పావించు ఖర్చు తీసుకున్నాం. హుక్స్‌ల పట్టి, కాజా పట్టి ఖర్చు కోసం పావించి తీసుకున్నాం. సో, ఫ్రంట్ నెక్ వరకి, హుక్స్‌ల వరకి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ చంక భాగంలో లోతు తీసుకోవాలి. మీకు హ్యాండ్ కటింగ్‌లో చూపించిన ఫ్రంట్ పార్ట్‌లో కూడా లోతు తీయాల్సి ఉంటది. నేను ఫ్రంట్ పార్ట్‌లో చూపిస్తా అని చెప్పి. సో, ఫ్రంట్ పార్ట్‌లో లోతు తీసుకునే విధానాలు 2, 3 రకాలుగా ఉంటాయండి. ఒకటొచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లా డబ్బా షేప్ డ్రా చేసుకొని గీయొచ్చు. లేదు అంటే ఇప్పుడు ఈ పార్ట్ తీసుకొని మనకిట్లా ఇదిగోండి. ఈ జాయింట్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని, ఇప్పుడు ఈ లోతు ఎంత దూరం నుంచి ఉంది? ఇదిగోండి ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాలి. ఇదిగోండి ఇక్కడ. ఇదొచ్చేసి మనకు హ్యాండ్ జాయింటింగ్‌కెళ్ళిపోతది హాఫ్ ఇంచు. ఇది షోల్డర్ ఖర్చు. ఇది వదిలిపెట్టి ఇట్లా పెట్టేసుకొని, ఇప్పుడు ఈ రౌండ్ షేప్ అనేది కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్.
పెట్టేసుకొని మనకు రౌండ్ ఎక్కడ వరకు ఉంది ఇదిగో ఇట్లా చూసుకొని ఈ రౌండ్ వచ్చిన దగ్గర ఇట్లా పెట్టుకోవచ్చు. ఈ ఫ్రంట్ పార్ట్‌లో చంక రౌండ్ వచ్చిన ఎక్కడొచ్చిందో ఇక్కడ పెట్టేసుకోవచ్చు మార్కింగ్. ఇదంతా లేదు ఈ జాకెట్‌తో వద్దు అనుకుంటే ఈ రౌండ్ తిరిగే దగ్గర నుంచి మీరు హాఫ్ ఇంచ్ తీసుకోండి. ఎవరికైనా సరే హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఖర్చు కోసం ఎంత పెట్టినాం మనం 1.5 ఖర్చు కోసం పెట్టినాం కదా! ఆ ఖర్చు ఫస్ట్ ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి కొంచెం కొంచెం మార్కింగ్ చేసుకుంటూ ఖర్చు వరకు ఈ విధంగా కలిపేసుకోండి. నెక్స్ట్ ఈ పైనుంచి కూడా ఇదిగోండి ఇట్లా కొంచెం కొంచెం స్టార్ట్ చేసుకుంటూ దీని లోపల కలిపేసుకోవాలి. కానీ గుర్తుపెట్టుకోండి ఈ కింద మాత్రం హాఫ్ ఇంచ్ ఉండాలి ఇక్కడ. ఈ రౌండ్ తిరిగే దగ్గర హాఫ్ ఇంచ్ ఉండాలన్నమాట. ఇది పైకి తీయొద్దు, ఎక్కువ తీయొద్దు. హాఫ్ ఇంచ్ ఎవరికైనా సరే ఎంత లావు ఉండని సన్నంగా ఉండని బాడీ పార్ట్‌లో హాఫ్ ఇంచ్ మాత్రమే తీస్తాం ఇది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో చంక లోతు చాలా ఈజీ పద్ధతే. కొంచెం లోతు కిందికి తీసుకొని రౌండ్ షేప్ తీస్తాం అంతే. నెక్స్ట్ మనకి ఇక్కడ చెస్ట్ లెంత్ తీసుకోవాలి. చెస్ట్ లెంత్ తీసుకునే దగ్గర చాలా మంది తప్పు చేస్తుంటారు. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఎక్కువ కామెంట్స్ అవే వస్తుంటాయి. అన్న అంత జాకెట్ సెట్ అయింది. ఫ్రంట్ పార్ట్ కుదరలేదు అని. అంటే ఇప్పుడు ఒకటి చూడండి జాకెట్ రిటర్న్ వచ్చేంత పని మనం పెట్టుకోవద్దు. అన్ని కూడా జాగ్రత్తగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఉక్సుల పట్టీ పార్ట్‌నే తీసుకోండి మీరు. ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేసే మొత్తం వరకు ఉక్సుల పట్టీదే యూజ్ చేయండి. కాజా పట్టీ పార్ట్ యూజ్ చేయకండి. ఇప్పుడు చెస్ట్ లెంత్ ఈ పైనుంచి పెట్టుకోవాలి. దీనికోసం ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకు షేప్ బెల్ట్ ప్లస్ పై పార్ట్ కింద పార్ట్ అటాచ్ అయిన ఇక్కడ ఒక కుట్టు ఉంటది. ఇదిగోండి ఇట్లా చూసుకున్నప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతది చూడండి. ఇట్లా ఉంటది. ఇదిగోండి ఇది వచ్చేసి మనకు షేప్ బెల్ట్, ఇది పై పార్ట్. సో మెయిన్ డాట్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ వరకు ఇట్లా పట్టుకోవాలి లోపల నుంచి. ఇదిగోండి ఇలా. ఈ మెయిన్ డాట్ ఏదైతే ఉందో మెయిన్ డాట్ దగ్గర కింద పార్ట్ పైన పార్ట్ జాయింట్ అవుతున్న దగ్గర ఇట్లా పట్టుకోండి. తర్వాత ఈ పై వైపున కూడా మధ్యలోకి ఫోల్డింగ్ చేసి ఇట్లా పట్టుకోండి. చాలా మంది ఏంటంటే కొంతమంది ఇట్లా విడిగా పట్టేస్తారు ఫ్రంట్ పార్ట్‌ని. బ్యాక్ పార్ట్‌తో కలిపి పట్టుకోండి ఇట్లా. ఇట్లా. తర్వాత ఈ మెయిన్ డాట్ ఉంటుంది కదా! మెయిన్ డాట్ కింద పార్ట్ జాయింట్ అయిన ఈ ప్లేస్‌లో పట్టేసుకొని దీన్ని విపరీతంగా లాగొద్దు. అట్లాగని చెప్పి ఇట్లా ముడతల్లాగా ఉంచొద్దు. జస్ట్ ఇట్లా పెట్టి నీట్‌గా అనుకోండి సరిపోతది. లాగితే ఏమవుతదంటే జరిగిపోతది. ఎక్కువ వచ్చేస్తది మీకు చెస్ట్. ఎందుకో క్రాస్ కటింగ్‌లో ఉంది కదా! లాగితే ఎంత లాగితే అంత సాగుతది ఇది. జస్ట్ ఇట్లా ముడత లేకుండా నీట్‌గా అనుకోవాలి అంతే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ ఆల్రెడీ ఖర్చు కోసం వదిలిపెట్టినాం కదా! ఈ లైన్ దగ్గర నుంచి ఇట్లా పెట్టేసుకోండి. షోల్డర్ జాయింట్ మధ్య భాగం. తర్వాత దీన్ని ఇట్లానే స్ట్రెయిట్‌గా పెట్టుకొని దీన్ని ఏం చేస్తారంటే షేప్ బెల్ట్ పై పార్ట్ జాయింట్ అవుతున్న ప్లేస్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఫస్ట్ ఒక మార్కింగ్ చేయండి. తర్వాత ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఒక మార్కింగ్ చేయాలి. ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు మార్కింగ్ చేయాలి అంటే పై పార్ట్ కింద షేప్ బెల్ట్ అటాచ్ చేయడం కోసం ఖర్చు. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ కటింగ్ కూడా మీకు చూపిస్తా. ఎందుకంటే ఇది మనకు కనిపించదు. లోడింగ్‌తో షేప్ బెల్ట్ చేసి ఉంటది ఇక్కడ. ఈ ఖర్చు లోపలికి వెళ్ళిపోతది మనకు కనిపించదు. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది. షోల్డర్ జాయింట్‌ది హాఫ్ ఇంచ్ ఖర్చు మనకు కనిపిస్తుంది. హ్యాండ్ జాయింట్‌ది హాఫ్ ఇంచ్ ఖర్చు మనకు కనిపిస్తుంది. ఈ షేప్ బెల్ట్ జాయింట్‌ది ఖర్చు మనకు కనిపించదు. లోడింగ్‌తో కుట్టిన వాళ్ళదైతే. బయటికి కనిపించేలా కూడా చాలా మంది కుడతారు. కానీ అట్లా కుట్టొద్దు. ఇట్లానే కుట్టాలి. లోడింగ్ లాగానే కుట్టాలి. సో ఇక్కడ లోపల హాఫ్ ఇంచ్ ఉంటుంది. మీరు ఇట్లా చేయితోని తట్టి చూస్తే తెలుస్తది లోపలికి హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది కిందికి. సో ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ కిందికి తీసుకోవాలి మనం. ఇలా తీసుకున్న తర్వాత ఏదైతే కింద మార్కింగ్ వచ్చిందో ఇక్కడ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోండి. గుర్తుపెట్టుకోండి పైన హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసినాం. ఇక్కడి నుంచి పెట్టేసుకొని చెస్ట్ లెంత్ ఎంతైతే ఉందో అదే లెంత్ ఎగ్జాక్ట్ పెట్టినాం. ఇక్కడి నుంచి మళ్ళీ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కిందికి. దీని ఖర్చు దీనికే ఉంటుంది. దీని ఖర్చు దీనికే ఉంటుంది. మధ్యలో మనకి జాకెట్‌లో ఉన్నంత రెడీ అవుతది కుట్టేసరికి. ఇప్పుడు ఏదైతే లైన్ వచ్చిందో ఈ లైన్ దగ్గర మనం మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకుంటాం. సో దీనికోసం ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ పార్ట్‌ని తీసుకోండి. ఇక్కడ ఇట్లా పెట్టేసుకొని ఫస్ట్ ఇక్కడ మెయిన్ డాట్ మార్కింగ్ చేయడం కోసం ఈ జాకెట్‌లో టేప్ పెట్టేసుకొని ఈ మెజర్‌మెంట్ ఎంతుంది అనేది కొలచాలి యాక్చువల్‌గా. ఇప్పుడు ఇది మెయిన్ డాట్ ఉంటది కదండీ! ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెయిన్ డాట్ ఉంటుంది వెడల్పు. ఈ వెడల్పుని మనం టేప్ పెట్టుకొని కొలచాలి. కానీ ఈ షేప్ బెల్ట్ ఈ మెయిన్ డాట్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేస్తాం మనం. ఎవరైనా సరే లోపలికి ఫోల్డింగ్ చేయాలి. ఇది ఫోల్డింగ్ చేసిన ఉందనుకోండి ఇట్లా ఫోల్డింగ్‌ని ఓపెన్ చేసి మనం ఈ మెజర్‌మెంట్ చెక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి కొంతమంది ఫోల్డింగ్ చేయరు. దీన్ని కట్ చేస్తారు క్రాస్‌గా. అట్లాంటి జాకెట్‌కి మనం షేప్ బెల్ట్ ఈ మెయిన్ డాట్ వెడల్పు కొలచడం కష్టం అవుతది. అట్లాంటప్పుడు మీరు ఒక ఫార్ములాని యూజ్ చేసుకొని ఈ మెయిన్ డాట్ వెడల్పు పెట్టాలి. అంటే ఇప్పుడు ఈ చెస్ట్ ఉన్న వాళ్ళకి నడుము ఎంతుంది, చెస్ట్ ఎంతుంది దీన్ని బట్టి ఈ డాట్ వెడల్పు పెట్టడం కోసం ఒక ఫార్ములా ఉంటది. మన ఛానెల్‌లో కటింగ్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు దీంట్లో కటింగ్ ఏం చేయలేదు. జస్ట్ ఫోల్డింగ్ చేసే పెట్టిర్రు కాబట్టి దీనికి ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇది వచ్చేసి మనకు హాఫ్ ఇంచు ఇక్కడ ఏది మనకు పై పార్ట్ కింద పార్ట్ జాయింట్ అవుతుంది. సో కిందికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంటుంది అని మీకు ఇందాక చెప్పిన. ఈ ఖర్చు దగ్గర నుంచి చూసుకోండి. ఇట్లా పట్టుకొని టేప్ ఇదిగోండి ఈ చివరి నుంచి ఇట్లా పెట్టి ఖర్చు వరకు చూడండి మనకి ఎంత ఉంటుంది అని.
1 పాయింట్ ఒక గీత ఉందండి దీంట్లో. ఇదిగోండి 1 పాయింట్ ఒక గీత. సో 1.5 రావాలి యాక్చువల్‌గా. 1.5 పైననే ఉంటుంది. కానీ మీకు ప్రీవియస్ వీడియోస్‌లో గూడా చెప్పిన ఈ జాకెట్ కరెక్ట్ ఫిట్టింగ్ ఉన్నది తీసుకోండి. ఒకవేళ ఫిట్టింగ్ లేని జాకెట్ ఉంటే మాత్రం దీనిలో ఉన్న మెజర్‌మెంట్ యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టొద్దు. మీకు ఇది ఖరాబ్ అయిన జాకెట్ ఉంటే మీరు కుట్టేది కూడా ఖరాబ్ అయిపోతది. సో ఇది ఫిట్టింగ్ మంచిగున్న జాకెట్ తీసుకోండి అని ఫస్ట్ క్లాస్ 1 నుంచి కూడా మీకు అదే చెప్తున్నా. ఇప్పుడు దీనిలో ఒక గీత పైన ఒక 1 ఇంచ్ పైన ఒక గీత ఉంది. ఇదే మెజర్‌మెంట్‌ని మనం ఇక్కడ పెట్టేస్తాం. దీనికంటే ముందు మనకు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ ఇక్కడ వరకు మెజర్‌మెంట్ ఎంతుంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఎంతుంది 2.5 ఇంచులు ఉంది. స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇదే 2.5 ఇంచులని స్టార్టింగ్ దగ్గర నుంచి పెట్టేసుకోవాలి. ఈ పావించు ఖర్చు వదిలిపెట్టాలి. ఈ పావించు అనేది మనం హుక్స్‌ల పట్టి, కాజా పట్టి ఖర్చు కోసం తీసుకున్నాం. ఇది లెక్కలోకి రాదు. ఇప్పుడు మనము కుట్టిన జాకెట్‌లో నుంచి మెజర్‌మెంట్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఖర్చు లేకుండా చూసుకోవాలి. ఈ ఖర్చు వదిలిపెట్టి ఇక్కడ నుంచి 2.5 ఇలా ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు దీంట్లో వెడల్పు కొలిచినప్పుడు 1 ఇంచు పైన ఒక గీత వచ్చింది మనకు. 1 ఇంచు పైన ఒక గీత ఒకసారి మార్కింగ్ చేసుకోండి. 1 ఇంచు పైన ఒక గీత ఇంకోసారి మార్కింగ్ చేయాలి. అన్న అదేంది దీనిలో చూస్తే ఒకటేసారి ఉంది మీరు 2 సార్లు ఎందుకు మార్కింగ్ చేసిర్రు అని. సో ఇది కుట్టండి. ఇది ఫోల్డింగ్ చేసి కుట్టు వేస్తారు. ఇటువైపున మెజర్‌మెంట్ ఎంతైతే ఉంటదో దీన్ని రివర్స్ తిప్పినప్పుడు ఇక్కడ నుంచి అక్కడ కూడా మెజర్‌మెంట్ ఉంటది. మనం ఇది ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి 2 సార్లు మార్కింగ్ చేస్తాం. ఈ సింగిల్ ఎయిర్ పైన ఉంది కదా. సో 1 పైన ఒక గీత ఒకసారి సేమ్ మెజర్‌మెంట్ ఇంకొకసారి ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పై వైపు నుంచి ఈ పై పార్ట్‌కి షేప్ ఇవ్వాలి. షేప్ ఇవ్వడం కోసం దీన్ని ఏం చేస్తారంటే ఏదైతే ఫ్రంట్ నెక్ డీప్ ఖర్చు కాకుండా ఒరిజినల్ డీప్ ఎక్కడైతే వచ్చిందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర ఫస్ట్ హుక్‌ని పెట్టండి. ఇట్లా మొదటి హుక్‌ని ఇక్కడ పెట్టండి. ఇట్లా కరెక్ట్‌గా పెట్టిన తర్వాత మనకి పై పార్ట్ ఈ షేప్ బెల్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ కర్వ్ తిరిగి ఇక్కడ వరకు ఉంది చూడండి. ఇప్పుడు ఈ లైన్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా ఉంది. షేప్ బెల్ట్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా ఉంది షేప్ బెల్ట్. సో ఇప్పుడు ఈ పార్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది. ఏం చేస్తారంటే ఈ మొదటి హుక్ ఈ లైన్ దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ఎక్కడ వరకు అయితే వస్తుందో ఈ మార్కింగ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి ఇట్లా. ఓకేనా? ఇప్పుడు ఇట్లా డ్రా చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి హుక్స్‌ల పట్టి డాట్ ఒకటి ఉంటది ఇక్కడ. ఇదిగోండి ఇప్పుడు ఈ హుక్స్‌ల దగ్గర ఒక డాట్ ఉంటది. మీకు క్లియర్‌గా కనిపిస్తుంది కదా! ఇదిగోండి ఇక్కడ. సో ఈ డాటు ఒక హాఫ్ ఇంచుతో ఉంటది. ఏ జాకెట్ అయినా తీసుకోండి. ప్రతి ఒక్కరికి హాఫ్ ఇంచుతో ఈ డాట్ ఉంటుంది. తర్వాత ఇందాక చెప్పిన మనకు చెస్ట్ లెంత్ కొలిచేటప్పుడు ఈ జాయింట్ దగ్గర నుంచి లోపల ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉంటుంది అని చెప్పి హాఫ్ ఇంచు కిందికి దించినాం. సో ఇక్కడ కూడా సేమ్ ఒక హాఫ్ ఇంచు ఖర్చు తీసుకోవాలి ఈ పై వైపున. అంటే ఇప్పుడు హుక్స్‌ల పట్టి డాట్ వేయడం కోసం ఒక హాఫ్ ఇంచు, ఈ పై పార్ట్ కింద షేప్ బెల్ట్‌కి అటాచ్ చేయడానికి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ. సో 2 కలిపి 1 ఇంచ్ అవుతది మనకు. అప్పుడు ఏం చేయాలి ఈ లైన్ దగ్గర నుంచి 1 ఇంచ్ కిందికి దించండి. ఇది. అంటే ఇప్పుడు మనము ఈ ఖర్చులు, డాట్లు అన్నీ పోను. ఇప్పుడు దీంట్లో ఇక్కడ వరకు మెజర్‌మెంట్ ఎంతుందో అదే మెజర్‌మెంట్ మనకు రెడీ అవుతది. చాలామంది హుక్స్‌ల పట్టి, కాజా పట్టి పొడవు జాకెట్‌లో ఉన్నంత రాలేదన్నా మాకు కొంచెం చిన్నగొచ్చింది లేదంటే కొంచెం పెద్దగొచ్చింది అంటారు. ఈ మెజర్‌మెంట్ కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ పార్ట్ దగ్గర నుంచి అక్కడ వరకు రౌండ్ షేప్ తీయాలి. దీనికోసం ఇక్కడి నుంచి ఫస్ట్ మెయిన్ డాట్ ఫస్ట్ మార్కింగ్ వరకు లైట్‌గా కర్వ్ షేప్ ఇచ్చేసేయండి ఇట్లా. మీరు చాలా ఈజీగా చేయితోనే చేసుకోవచ్చు. దీనికి స్కేల్స్ వాడాల్సిన పని లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ పైకి తీయాలి మళ్ళీ. పైకి తీయడం కోసం ఏం చేస్తారంటే ఈ పార్ట్‌ని ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఈ కింద నుంచి మెజర్‌మెంట్ ఎంతుందో చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మెజర్‌మెంట్ 1.5 ఉంది ఇక్కడ. ఇదిగోండి ఇట్లా. అయితే ఇక్కడ ఇంత చిన్నగా తీయొద్దండి. ఇంత చిన్నగా తీయడం వల్ల ఈ సైడ్‌న ముడతలొస్తాయి. మినిమమ్ ఒక 2, 2.5 ఇంచులు ఉండాలి. బట్ మీకు ఇంతకు ముందు చెప్పిన ఈ జాకెట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉన్న జాకెట్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎంతుంది? 1.5 ఉంది. అదే 1.5 మనం ఇక్కడ పెట్టేస్తాం. ఇదిగోండి ఇక్కడ నుంచి 1.5 ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు దీనికి మళ్ళీ మనం ఖర్చు యాడ్ చేసుకోవాలి. ఆ ఖర్చు ఎంత తీసుకోవాలంటే సేమ్ ఒక హాఫ్ ఇంచు కిందికి తీసుకోవాలి ఈ విధంగా. అంటే ఇప్పుడు మనకి ఈ పార్ట్ కింది పార్ట్‌కు అటాచ్ చేస్తాం. ఒక హాఫ్ ఇంచు ఖర్చు కావాలి. ఒరిజినల్ మెజర్‌మెంట్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు. ఇప్పుడు కుట్టేసరికి హాఫ్ ఇంచు పోను మనకి ఇక్కడ 1.5 ఏదైతే ఉందో అదే 1.5 రెడీ అవుతది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ హాఫ్ ఇంచ్ వరకు స్కేల్ పెట్టేసుకొని స్ట్రెయిట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది. ఇప్పుడు పై పార్ట్‌కి చెస్ట్ లెంత్ తీసుకున్నాం, మెయిన్ డాట్ వెడల్పు తీసుకున్నాం జాకెట్‌లో నుంచి ఖర్చులు కూడా కలిపి. తర్వాత ఈ డిస్టెన్స్ 2.5 ఏదైతే ఉందో అదే 2.5 పెట్టినాం. డాట్ వెడల్పు ఎంత ఉందో 2 సార్లు మార్కింగ్ చేసుకున్నాం. ప్లస్ ఈ హుక్స్‌ల దగ్గర ఫస్ట్ హుక్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ అటాచ్ అవుతున్న వరకు మెజర్‌మెంట్ ప్లస్ డాట్ వేయడానికి ప్లస్ కింది పార్ట్‌కి అటాచ్ చేయడానికి 1 ఇంచ్ ఖర్చు ఇది.
ఇలా మార్కింగ్ చేసి దీని నుంచి ఈ ఫస్ట్ మార్కింగ్ వరకు లైన్ డ్రా చేసుకుంటాం కర్వ్ షేప్. రెండో మార్కింగ్ లాస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ చివరి షేప్ బెల్ట్ ఎంత ఉంది ఆ షేప్ బెల్ట్ కి ఖర్చు యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పార్ట్ని ఇక్కడ వరకు కలిపేసుకుంటాం. సో ఇప్పుడు పై పార్ట్కి షేప్ ఇచ్చే విధానం ఇది. ఇలా ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఇంకొక 2-3 అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ జాకెట్ని మీకు ఇట్లా తీసి చూపిస్తాను. చాలా మందికి కొలత జాకెట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ కొలత జాకెట్లో హుక్సుల పట్టి కాజా పట్టికి మధ్యలో ఇట్లా గ్యాప్ వస్తుంది, ఒక బెస్టెడ్ గ్యాప్. చూడండి ఈ జాయింట్ నుంచి జాయింట్ ఇట్లా పెట్టుకున్నప్పుడు మధ్యలో ఒక బెస్టెడ్ గ్యాప్ అనేది వస్తుంది. మ్యాక్సిమం ఇంత గ్యాప్ రావద్దు. ఒకవేళ వస్తే గీస్తే ఇదిగోండి ఇట్లా రావాలి. ఒక్క ½ ఇంచ్ అంత గ్యాప్ వచ్చినా పెద్ద ఇబ్బంది ఏముండదు. కానీ ఇంత వెడల్పు గ్యాప్ అనేది రావద్దు. మరి మనం కుట్టిన జాకెట్లో ఈ గ్యాప్ ఉంది, మనం కొలత కట్ చేసే దాంట్లో ఈ గ్యాప్ రాకుండా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే ఈ చివరి నుంచి ఇప్పుడు నడుము లూజ్ ఎంత, ఇది 35.5 ఉంది, ఆల్మోస్ట్ 36 ఉంది నడుము లూజు. సో ఇక్కడ నుంచి 1.5 ఎక్స్ట్రా తీసుకోండి. మనకి జాకెట్ ఎంత ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉన్నా ఉక్సుల పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా మనం కుట్టాలి. ఇది మీరు నేర్చుకోండి. కస్టమర్ ఇచ్చిన కొలత జాకెట్ ఇట్లున్నా సరే మీరు కొన్ని చేంజెస్ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ జాకెట్ కంటే మీరు కుట్టిన జాకెట్ ఫిట్టింగ్తో పాటు ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంటే నెక్స్ట్ టైం మళ్ళీ కుట్టించుకోవడానికి వస్తారు. అందుకోసం ఈ మధ్యలో గ్యాప్ లేకుండా జస్ట్ ఈ ఇటువైపున 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది, అంతే, వేరేది ఏమి ఉండదు. ఇప్పుడు ఈ ఎడ్జ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు లైన్ కలిపేసుకోండి చివరి వరకు ఇట్లా. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇక్కడ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. అర్థమైంది కదా మీకు? ఫ్రంట్ పార్ట్లో ఏమేమి చేంజెస్ చేసుకున్నాం క్లియర్గా అర్థమైంది. సో మీకు ఒకవేళ ఎక్కడైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి రివైండ్ చేయండి వీడియోని. నెక్ దగ్గర, నెక్ డీప్ దగ్గర ఏమైనా మీకు డౌట్ వచ్చిందా, చంక దగ్గర డౌట్ వచ్చిందా, చెస్ట్ లెంత్ దగ్గర కానీ ఎక్కడైనా డౌట్ వస్తే వీడియోని మళ్ళీ రివైండ్ చేసి మళ్ళీ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ జాకెట్లో మెజర్మెంట్ ఎట్లా తీసుకున్నాం, ఖర్చు అదంతా కూడా ఎట్లా యాడ్ చేసుకున్నాం అని చెప్పి. ఇప్పుడు ఇది మార్కింగ్ అయిపోయింది, ఇంకా ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ అయిపోయింది, కట్ చేసుకోవడమే. కానీ దీంట్లో మళ్ళీ డాట్స్ అన్ని మళ్ళీ మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎట్లా అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ ఈ మార్కింగ్ చేసుకుని ఈ పీస్ని కట్ చేద్దాం. కట్ చేసేటప్పుడు కూడా మీకు ఇన్ని గానం లైన్స్ ఉన్నాయి కదా, ఏ లైన్ దగ్గర నుంచి కట్ చేయాలో అని చెప్పి చాలా మంది మిస్టేక్ కూడా చేస్తుంటారు. ఇంత చేసింది ఒకేతే అయితే కటింగ్లో పోగొడతారు. కటింగ్ చూడండి చూపిస్తాను. ఫస్ట్ ఈ ½ ఇంచ్ ఈ పైన లైన్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఈ ఎడ్జ్ కట్ చేయండి. షోల్డర్ దగ్గర, చంక దగ్గర మనకి స్టార్టింగ్ దగ్గర నుంచి లోతు అని చెప్పేసి కట్ చేసినాం కదా, ఇదిగోండి ఇట్లా పెట్టేసి లోతు కోసం ఒక ½ ఇంచ్ స్లైడ్గా తీసుకున్నాం. ఈ లోతు కట్ చేయండి ఫస్ట్. ఈ 1.5 ఇంచ్ వరకు మాత్రమే ఇట్లా. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ దగ్గర నుంచి మనం కింద ఉక్సుల పట్టి కాజా పట్టి ఖర్చు కోసం అంటే గ్యాప్ రాకుండా ఉండడం కోసం పెంచినాం ఎడ్జ్ లైన్, ఇది కట్ చేయండి. తర్వాత వచ్చేసి నెక్ డీప్ కట్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి కట్ చేసుకోండి, లేదంటే ఇది నెక్ డీప్ ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా. ఇప్పుడు ఇక్కడ బ్రాడ్నెస్ గురించి కూడా మీకు క్లియర్గా చెప్పిన. కొంతమంది బ్రాడ్ ఇష్టపడరు, కొంతమంది ఖచ్చితంగా బ్రాడ్ కావాలి అంటారు. అట్లాంటి వాళ్ళకి బ్రాడ్ ఖచ్చితంగా పెట్టాలి. అది చూసుకోవాలి, కస్టమర్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చి ఒరిజినల్, ఇది ఉక్సుల పట్టి కాజా పట్టి ఖర్చుతో కలిపి తీసినాం. ఈ లైన్ కట్ చేయాలి ఇక్కడ వరకు. తర్వాత ఇక్కడ నుంచి ఏదైతే మార్కింగ్ చేసినామో ఈ మార్కింగ్ ప్రకారంగా కట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో డాట్స్ ఎట్లా మార్కింగ్ చేయాలో చూపిస్తాం. అయితే ఫస్ట్ మనము మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకుందాం. దీనికోసం మనకి ఇక్కడ 3 మార్కింగ్ చేసుకున్నాం కదా. ఫస్ట్ మార్కింగ్ దగ్గర ఒక చిన్న ఘాటు పెట్టుకోండి, సెకండ్ మార్కింగ్ దగ్గర ఒక చిన్న ఘాటు పెట్టుకోండి, మూడో మార్కింగ్ దగ్గర ఒక చిన్న ఘాటు పెట్టుకోండి. ఇట్లా 3 ప్లేస్లో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఘాట్లు పెట్టిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మెయిన్ డాట్ పొడవు మార్కింగ్ చేయాలి. పొడవు మార్కింగ్ చేయడం కోసం ఇప్పుడు ఈ జాకెట్ తీసుకోండి. ఈయనలో మళ్ళీ సేమ్ టు సేమ్ ఉక్సుల పట్టి పార్ట్నే తీసుకోండి. మీరు ఇట్లా తీసుకొని ఇప్పుడు టేప్ పెట్టుకొని ఇప్పుడు ఇది ఏది మనకు షేప్ బెల్ట్ జాయింట్ అవుతుంది ఇక్కడ నుంచి, కానీ కింద ఒక ½ ఇంచు ఖర్చు ఉంటుంది లోపల. మీకు చెప్తానే ఉన్న స్టార్టింగ్ దగ్గర నుంచి. ఇప్పుడు ఈ ఖర్చు ½ ఇంచుతో కలిపి ఈ డాట్ పొడవు ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఇక్కడ ఇదిగోండి కొద్దిగంత దారం వదిలేస్తారు. ఇక్కడ చాలా వరకు ఇది మంచి పద్ధతి, కొద్దిగంత దారం ఇట్లా వదిలేయడము. ఎక్కడ వరకు ఈ కుట్టు ఉందో మనకు క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ వరకు మెజర్మెంట్ తీసుకోవాలి. ఇదిగోండి ఇట్లా పట్టేసుకొని ఈ దారం ఎక్కడైతే ఉందో కొనా కుట్టు ఇక్కడ నుంచి టేప్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకోవాలి. ఇదిగోండి ఇలా ఎంత ఉంది, ఇది 2.5కి 2.30 ఉంది. ఇక్కడ వరకు కాదు, లోపల ½ ఇంచు ఖర్చు కలిపి 2.30 ఇంచులు ఉంది. ఇదే మెజర్మెంట్ని ఇక్కడ మార్కింగ్ చేస్తాం. మనకు 3 ఘాట్లలో ఫస్ట్ మధ్యలో ఘాటు దగ్గర నుంచి పెట్టండి ఈ మెజర్మెంట్ 2.30.
కింద నుంచి పెట్టేసుకొని పైన ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఈ లైన్స్ కలుపుకోవాలి. ఫస్ట్ ఈ మధ్యలో లైన్ కలపండి. మెయిన్ డాట్ వెడల్పు దగ్గర నుంచి పై వరకు, ఈ చివరి నుంచి కూడా పై వరకు. ఇప్పుడు మనకేంది ఆ జాకెట్లో ఏదైతే పొడవు ఉందో అదే పొడవు వచ్చింది, వెడల్పు కూడా దాంట్లో ఉన్నంతనే పెట్టినాం, సరిపోయింది. ఉక్సుల పట్టి డాట్ వేయాలి. ఉక్సుల పట్టి డాటు ఎంత లెంత్లో వేయాలి అనేది జాకెట్లో కొలచాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి చేయాల్సిన ఒక బండ గుర్తు. ఈ డీప్ ఎక్కడ వరకు అయితే ఉందో ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు కిందికి ఒక లైన్ డ్రా చేసుకోండి. టేప్ 1/2 ఇంచ్ దగ్గర నుంచి చివరి వరకు పెట్టండి. 5 ఇంచులు ఉంది, ఎంతనన్నా ఉండనివ్వండి. దీన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేయండి. ఎక్కడైతే టేప్ ఫోల్డింగ్ వచ్చిందో ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడే మనం ఉక్సుల పట్టి డాట్ వేస్తాం. దాంట్లో నుంచి ఎంత లెంత్లో ఉంది కొలచాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి బండ గుర్తిది. ఏదైతే మార్కింగ్ వచ్చిందో ఇక్కడ ఫస్ట్ స్ట్రైట్ ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఈ జాకెట్లో నుంచి ఫస్ట్ కొలుద్దాం ఈ డాట్ పొడవు ఎంత ఉంది అని. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, కొద్దిగంత దారం వదిలిపెట్టి చూడండి. ఇట్లా మనం కుట్టిన తర్వాత కూడా మనం కూడా ఇట్లా ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ దారం వదిలిపెట్టాలి. ఇట్లా పెట్టి ఇక్కడ నుంచి ఈ చివరి వరకు మెజర్మెంట్ ఒకసారి కొలుద్దాం. ఇదిగోండి ఇక్కడ నుంచి చూసుకున్నప్పుడు 1.30 ఉందండి. ఇదిగోండి ఇట్లా కరెక్ట్గా చూసుకుంటే 1.30 ఉంది ఈ పొడవు. కానీ మనం 1.30 అనేది పెట్టొద్దు. ఎంత పెట్టాలి? మెయిన్ డాట్ పొడవు ఎంతైతే పెట్టినామో ఈ ఉక్సుల పట్టి డాట్ పొడవు అంతే పెట్టాలి. అది కరెక్ట్గా, ఎందుకంటే త్రిభుజాకారంలో వస్తేనే కప్పు షేప్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ జాకెట్లో ఇంతే ఉంది కదా, సో మనం ఇంతే మెజర్మెంట్ పెడతాం. ఎందుకు? మీకు ఫస్ట్ నుంచే చెప్తున్నా, ఈ జాకెట్లో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉన్న జాకెట్ తీసుకోండి అని చెప్పి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉన్నది ఉంటే ఇంత చిన్న ఉండదు, ముందుకు ఉంటుంది. బట్ ఇప్పుడు దీంట్లో మీకు యాజ్ ఇట్ ఈస్గా చూపిస్తున్నా కదా, దీంట్లో ఏ మెజర్మెంట్ ఉంది అదే మెజర్మెంట్ పెట్టేస్తాం. ఎంత ఉంది? ఇది 1.30 ఉంది కదా, సేమ్ 1.30 మార్కింగ్ చేద్దాం. పావించి ఖర్చు వదిలిపెట్టి 1.30 ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకోవాలి. అయితే ఇక్కడ మీకు ఇందాక ఈ పార్ట్లో ఇట్లా పెట్టి చూపించిన గుర్తుందిగా మీకు, ఇదిగోండి ఇట్లా పెట్టి ఇట్లా చూసుకోవాలి. కరువు షేప్ ఎక్కడ వరకు ఉంది చూసుకొని ఒక 1 ఇంచు కిందికి ఎక్స్ట్రా తీసుకోవాలి. మధ్యలో డాట్ కోసం 1/2 ఇంచు, కింద అటాచ్ చేయడానికి 1/2 ఇంచు అని చెప్పిన. ఈ మధ్యలో డాట్ వేయడానికి 1/2 ఇంచు దీనిలో కలిపినాం ఇక్కడ 1 ఇంచులో. అయితే 1/2 ఇంచుని ఎట్లా డివైడ్ చేస్తాం? ఏదైతే లైన్ వచ్చిందో ఈ లైన్కి కింద ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఏదైతే తీసినామో దీనిలో ఒక 1/2 ఇంచ్ ఇక్కడ అయిపోయింది. ఇంకా ఈ మిగతా 1/2 ఇంచ్ వచ్చేసి మనకి ఇక్కడ షేప్ బెల్ట్ కుట్టు వస్తుంది, అటాచ్ అవుతుంది. సో 1/2 ఇంచ్ ఇక్కడ ఇట్లా డివైడ్ చేయాలి, రెండు వైపులా డివైడ్ చేయాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ ఏదైతే ఉందో పొడవు అక్కడి నుంచి స్కేల్ పెట్టుకొని 2 మార్కింగ్స్ కలుపుకోండి. ఇది ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చంక వైపున డాట్ వేస్తాం. సో దీనికి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోండి. మీకు క్లియర్గా అర్థమవుతుంది. రౌండ్ తిరిగే మధ్యలో ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర నుంచి చంక వైపున డాట్ వేయాలి. దీనికోసం ఫస్ట్ ఈ జాకెట్లో చంక వైపున డాట్ ఎంత పొడవు ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుతో కలిపి తీసుకోండి. రివర్స్ పెట్టేసుకొని చివరి నుంచి ఇట్లా పెట్టి ఈ డాట్ ఇదిగోండి ఇక్కడ కూడా మీకు దారం కనిపిస్తుంది కదా, ఈ దారం ఎక్కడ వరకు ఉంది? ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది. ఇలా ఇక్కడ వరకు మెజర్మెంట్ తీసుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో కలిపి ఇక్కడ చూసుకోండి. మనకి ఎంత ఉంది? ఇక్కడ 4.5 ఇంచులు ఉంది. ఓకేనా? ఈ 4.5 ఇంచుల పొడవును మనకి ఇక్కడ మార్కింగ్ చేయాలి. సో ఈ టేప్ ఇట్లా పెట్టేసుకొని 4.5 ఇంచులు మార్కింగ్ చేసేటప్పుడు మీకు ఇట్లా పెట్టి 4.5 మార్కింగ్ చేయాలా, లేదంటే ఇట్లా మధ్యలోకి పెట్టుకోవాలా, లేదంటే ఇట్లా ముందుకు వచ్చేలాగా పెట్టుకోవాలని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్కి ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి అంజాదాగా. అది ఎక్కడ ఉండాలి? ఈ మార్కింగ్ అనేది ఇట్లా త్రిభుజాకారం ఉండాలి. ఇది ఇక్కడ పక్కకు జరిగినట్టు ఇట్లా ముందుకు జరిగినట్టు రావద్దు. ఆల్మోస్ట్ కొద్దిగా ఇట్లా మధ్యలోకి ఈ 3 టచ్ అయ్యేలాగా, అంటే 3కి త్రిభుజాకారం వచ్చేలాగా పెట్టుకోండి. ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 4.5 ఇంచులు ఖర్చుతో కలిపి 4.5 ఇక్కడ వరకు ఉంది. ఇదిగోండి ఇట్లా మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకుంటాం. లైన్ అనేది పై వరకు డ్రా చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక వైపున కూడా మనం డాట్ వేస్తాం. డాట్ ఎంత ఖర్చు పట్టుకొని వేస్తాము అంటే ఇక్కడ కొల్చండి. ఈ జాకెట్లో అందరికీ ఒకే మెజర్మెంట్. హుక్సుల పట్టి డాట్కి ఏదైతే 1/2 ఇంచ్ ఉందో ఇక్కడ కూడా అదే 1/2 ఇంచ్ ఉంటుంది. ఇట్లా కొలిచినప్పుడు మీకు ఇక్కడ కనబడుతుంది 1/2 ఇంచు. ఇదిగోండి ఇట్లా పెట్టినప్పుడు ఈ మెజర్మెంట్ అనేది ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ ఉంటుంది, 1/2 ఇంచులో సగం. సో ఇది రివర్స్ తిప్పినప్పుడు అటువైపున కూడా మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఉంటుంది. రెండు కలిపి 1/2 ఇంచ్ అవుతుంది అనమాట. సో ఈ 1/2 ఇంచ్ను మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డివైడ్ చేసుకుంటాం. ఈ లైన్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ ఇటువైపున, మళ్ళీ సేమ్ 1/2 ఇంచ్ ఇటువైపున, ఇలా జాకెట్లో ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్ పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి 2 1/2 ఇంచులకి కలిపేలాగా ఇట్లా మార్కింగ్ చేసుకోండి. ఇది
ఇప్పుడు మీకు 3 డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి జాకెట్‌లో నుంచి ఈజీగా అర్థమైంది గదా! ఒక చిన్న అడ్జస్ట్‌మెంట్ నేను చేస్తున్నాను ఇక్కడ. ఏది అంటే హుక్స్‌ల పట్టి డాట్ ఇంత వెనక్కి ఉండదండి. ఖచ్చితంగా ముందుకుంటుంది. ఇది 2:30 పెట్టినాం కదా! ఇది కూడా 2:30 రావాలి. ఒక 2:30 అయినా కనీసం ఉండాలి. ఇప్పుడు ఆ జాకెట్‌లో అదొక చిన్న మిస్టేక్ ఉండొచ్చు. బట్ నేను ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చేస్తున్నా. కానీ మీరు ఆ జాకెట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంది అంటే అదే మెజర్‌మెంట్ మీరు మార్కింగ్ చేయండి. కొద్దిగంత ఇట్లా. ఇదేందంటే మనం అనుభవంతో కొంతమంది ఇప్పుడు ఫిట్టింగ్ బాగుంది అంటారు జాకెట్ ఇచ్చినప్పుడు. కానీ వాళ్ళకి ఆ చిన్న చిన్న పాయింట్ ఔట్ చెయ్యరు. మాకు బాగానే ఉంది అంటారు. కానీ మనకేందంటే ఇవన్నీ కూడా నేర్చుకున్నాం కదండీ మెథడ్స్ ఇవన్నీ కూడా. సో, ఈ మెజర్‌మెంట్ అనేది కొంచెం ముందుకుండాలి. అది చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్. మీరేం చేస్తారంటే నేను ఫస్ట్ చూపించిన మెజర్‌మెంటే పెట్టేసుకోండి. ఇట్లా ఇక్కడ వరకి మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడికి వదిలిపెట్టొద్దు. మనకి 2 లేయర్స్ ఉన్నాయి. ఒక లేయర్ పైన ఆల్రెడీ మార్కింగ్ చేసినాం. ఈజీగా దీని ప్రకారం డాట్ వేయొచ్చు. దీంట్లో మార్కింగ్ ఉండదు కాబట్టి రన్నర్ వీల్ తీసుకొని మధ్యలో ఒక లైన్ ఇట్లా రన్నర్ వీల్‌తోని రన్ చేయండి. పొడవు ఎక్కడి వరకు ఉందో ఇక్కడ వరకి. చంకది కూడా అంతే. మధ్యలో నుంచి మధ్యలో లైన్‌కి రన్ చేయండి. 3 చేయాల్సిన పని కూడా లేదు. పొడవు ఇక్కడ వరకు ఉంది. మెయిన్ డాట్ వచ్చేసి 3 మార్కింగ్స్ చేసుకోండి. ఇదిగోండి ఇట్లా. మధ్యలో లైను, ఈ చివరి లైను, ఈ చివరి లైన్ ఇట్లా 3 మార్కింగ్ చేయండి. ఇక్కడ పొడవు. ఇప్పుడు మీకు వెనకాల పార్ట్‌కి ఈజీగా రన్నర్ వీల్ అచ్చులు పడతాయి. ఈ అచ్చులు ఎప్పటి వరకు ఉంటాయి తెలుసా? జాకెట్ మొత్తం కుట్టి లాస్ట్‌లో ఐరన్ చేసినప్పుడు పోతాయి మా అచ్చులు అనేవి. మీరు కుట్టేంత వరకు ఉంటాయి. ఈ రోజు కట్ చేసిర్రు. ఒక 2 రోజుల తర్వాత దీన్ని కుట్టాలన్నా 2 రోజుల తర్వాత కూడా ఈ అచ్చులు ఉంటాయి. అందుకే మనం రన్నర్ వీల్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఖచ్చితంగా వాడండి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకొని మీరు కుట్టేటప్పుడు మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేయొచ్చు. లేదంటే అంజాదాగా పట్టుకొని వేసుకోవచ్చు అన్నమాట. ఎందుకు ఇట్లా రన్నర్ వీల్‌తోని రన్ చేయాలి అంటే కొంతమంది మీకు కంప్లెయింట్స్ ఇస్తుంటారు. అన్న చెస్ట్ పార్ట్ అనేది ఒక సైడ్ బాగానే ఫిట్టింగ్ వచ్చింది. ఇంకొక సైడ్ కొంచెం ఫిట్టింగ్ రాలేదు. టైట్‌గా ఉంది, లూజ్‌గా ఉంది అని అంటుంటారు. ఎందుకు? ఈ డాట్స్ మీరు దీనిలో మార్కింగ్ ప్రకారం వేస్తారు. ఇక్కడ మార్కింగ్ లేదు కదా! అంజాదాగా కొంచెం అటు జరపడము, కొంచెం ఇటు జరపడము పొరపాట్లు అయితుంటాయి. అందుకు ఒక పార్ట్ సరిగ్గా రాదు. ఒక పార్ట్ సరిగ్గా వచ్చేస్తది. అందుకని రన్నర్ వీల్‌తోని రన్ చేస్తే 2 పార్ట్స్ ఒకే సమానంగా వచ్చేసాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వరకి మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసిన తర్వాత మీకు ఒక చిన్న డౌట్ ఉంటది చాలా మందికి. అదొకటి చెప్తాను చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని ఇట్లా పెట్టేసుకోండి. ఈ బ్యాక్ పార్ట్ పైన మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకోండి. షోల్డర్‌కు కరెక్ట్‌గా సమానంగా వచ్చేలా ఇట్లా పెట్టేసుకొని, ఇట్లా పెట్టినప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి జస్ట్ హాఫ్ ఇంచ్ మాత్రమే ఫరక్ ఉంది ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి, ఫ్రంట్ పార్ట్‌కి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. బ్యాక్ పార్ట్‌కి ఈక్వల్‌గా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఆల్రెడీ. మరి ఇంకా షేప్ బెల్ట్ ఎక్కడ వేస్తాం? షేప్ బెల్ట్ వేయడానికి అసలు ఇక్కడ ప్లేసే లేదు గదా! అని మీకు డౌట్ రావచ్చు. షేప్ బెల్ట్ మరి ఇక్కడ ఎట్లా అడ్జస్ట్‌మెంట్ చేయాలి? ఇంతకి ఈ చెస్ట్ ఇంత కిందకి ఎందుకొచ్చింది? డీటెయిల్స్ అంతా మీకు నెక్స్ట్ క్లాస్‌లో షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు క్లియర్‌గా చూపిస్తాను. ఈ క్లాస్‌లో ఈ వీడియోలో మీకు ఈ ఫ్రంట్ పార్ట్‌లో ఎక్కడ ఏ డౌట్ వచ్చినా వీడియోని మళ్ళీ రివైండ్ చేసి ఒక 2, 3 సార్లు చూడండి. మీకు డౌట్ క్లియర్ అవుతది. చూసి వదిలేయకుండా మీరు ఒక బ్లౌజ్ కట్ చేస్తే ఆ చిన్న చిన్న డౌట్స్ ఏవైతే ఉంటాయో మీరు అటెండ్ చేసేసరికి అవి కూడా క్లియర్ అయిపోతాయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రాయండి. నేను రిప్లై ఇస్తాను. లేదు అంటే ఆ కామెంట్స్ అన్ని చదివి నెక్స్ట్ వీడియోలో మీకు ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్‌కి సంబంధించిన డౌట్స్. అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ తర్వాత హ్యాండ్ కటింగ్ ఇంతకుముందు క్లాస్‌లో చూపించినండి. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే హ్యాండ్‌లో మాకేదో మిస్టేక్స్ వస్తున్నాయి. బ్యాక్ పార్ట్‌లో మిస్టేక్స్ వస్తున్నాయి అనుకునే వాళ్ళు ఉంటే ఆ వీడియోస్‌ని ఒకసారి చూడండి. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఉంటే గనక ఆ వీడియోస్ నుంచి క్లాస్ 1 నుంచి క్లియర్‌గా చూస్తూ రండి. స్టిచ్చింగ్ లాస్ట్ వరకు వచ్చేటకల్లా మీ జాకెట్ మీరు ఈజీగా కట్ చేసుకోగలుగుతారు. అదేది మంచి ఫిట్టింగ్ ఉన్న మీ కొలత జాకెట్ ఆధారంగా. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రాయండి. నేను నెక్స్ట్ వీడియోలో డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను ఆల్మోస్ట్. ఓకేనా? సో వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్‌లో పెట్టేసుకోండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఫ్రంట్ పార్ట్‌కి సంబంధించి ఏవో చిన్న డౌట్స్ ఉంటాయి. అవి కూడా వాళ్ళకు క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.